Hi viewers, welcome to Ask Talks. This is Dr. Riyaz Sayed. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డిప్రెషన్ అండ్ రెమెడీస్. సో డిప్రెషన్ని ఎలా డీల్ చేయాలి, దానికి రెమెడీస్ ఏమేమి ఉన్నాయి. ఓకే, సో డిప్రెషన్కి మనం డీల్ చేయడానికి మనకు కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమెడీస్ మోస్ట్లీ మనకి ఏ టైప్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నా మనం తెలుసుకోవాలి. ఇది క్రానికా లేకపోతే నాన్ క్రానికా అని. సో దాన్ని బట్టి మనం ముందు ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి ఒక సైకియాట్రిస్ట్నో లేకపోతే ఎవరైతే సైకాలజిస్ట్నో ఎవరైతే మనకు హెల్ప్ చేయగలరో, మనకు అసిస్ట్ చేయగలరో వాళ్ళని మనం కలవాలండి. సో సైకియాట్రిస్ట్ అంటే వాళ్ళు మెడికేషన్ సజెస్ట్ చేస్తారు. సో యూ నీడ్ టు నో ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్. Psychiatrist is a guy who suggests you the medication which is a MBBS MD. So ఆయన మెడికేషన్ ఇస్తారు. హీ ఈజ్ ఎలిజిబుల్ టు గివ్ ద మెడికేషన్. బట్ ఏ సైకాలజిస్ట్ ఈజ్ ఓన్లీ సైకాలజిస్ట్ గా హూ హ్యాస్ డన్ MA psychology and then practitioner psychologist who is not eligible to give any medication. So he is not supposed to give any medication. In case if psychologist is giving any medication, so please do not take. So he is not eligible for that. So have clear cut distinction between psychiatrist and psychologist. So ఇనిషియల్గా మీరు సైకాలజిస్ట్ని కలవచ్చు, వాళ్ళు చెప్పే డిఫరెంట్ మెథడ్స్ని మీరు ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇంకా క్రానిక్గా ఉంది, పర్సిస్టెంట్ ఉంది, నాకు తగ్గట్లేదు అంటే దెన్ యూ మీట్ ఏ సైకియాట్రిస్ట్ గాయ్, దెన్ హీ విల్ గివ్ యూ సమ్ మెడికేషన్. సో ఈ రెమెడీస్లో మెడికేషన్స్లో సో ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ ప్లీజ్ గో అహెడ్. లేదు మీకు కొద్దిగా ఏదైనా డిస్కంఫర్ట్ ఉంది అనుకుంటే దెన్ యూ మే గో ఫర్ ద ఆల్టర్నేటివ్ మెడికేషన్ థెరపీస్ అండి. సో లెట్స్ ఏ హోమియోపతి ఉంది ఆర్ లేకపోతే ఆయుర్వేదిక్ ఉంది. సో వీటిలో కూడా కొన్ని థెరపీస్ ఉన్నాయి విచ్ విల్ రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద డిప్రెషన్. సో యూ మే ట్రై ఫర్ దాట్. But it depends upon your understanding about it and then how you cope up with that అనేది. So you got to take advice of a doctor అండి. Since I am not a physician, I will not be able to give you more information on that note. So next one వచ్చేసి మనకి ఏంటంటే, సో సపోజ్ మీకు మెడికేషన్ తీసుకున్నాను, దాంతోపాటుగా సపోర్టింగ్గా ఇంకేం ఉండాలి డిప్రెషన్ డీల్ చేయడానికంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి. యూ గెట్ ఫిజికల్లీ మోర్ ఎజైల్, రైట్? సో ఎప్పుడైతే మనకు డిప్రెసివ్ స్టేట్కి వెళ్తామో ఇమీడియట్గా మనం ఫిజికల్ యాక్టివిటీ పెంచాలండి. మార్నింగ్ లేసి రన్నింగ్ చేయటము, జాగింగ్ చేయటము, ఏదో ఒకటి చేయాలి. సో ఏమవుతుంది రన్నింగ్ జాగింగ్ చేస్తే బేసికల్గా, సో మన బ్రెయిన్లో ఫ్రంటల్ లోబ్ అని ఉంటుందండి. ఈ పార్ట్ని మనం ప్రీ ఫ్రంటల్ లోబ్ అంటాం. ఇక న్యూరాన్స్ ఇమీడియట్గా మనం రన్ చేసినప్పుడు, జాగింగ్ అయినప్పుడు ఫైర్ అవుతాయి. అవి ఫైర్ అయినప్పుడు మనం బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అని కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయండి. సో అవి రిలీజ్ అయినప్పుడు మనకు ఒక రకమైన హ్యాపీనెస్ ఫీలింగ్, చాలా జాయ్నెస్ ఫీలింగ్ అని వస్తుంది. సో దాన్ని మనం ఎండార్ఫిన్స్ ఎప్పుడు మనం రిలీజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అందుకని ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా రీసెర్చ్ నడుస్తుందండి కైనెసాలజీ అని. కైనెసాలజీ అంటే మన బాడీ మూవ్మెంట్స్ వల్ల మన సైకాలజీలో ఫిజియాలజీ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ అని ఒక రీసెర్చ్ నడుస్తుంది, రైట్? దెర్ ఈస్ ఎ ప్రొఫెసర్ కాల్డ్ ప్రొఫెసర్ జాన్ రాటీ. ఈజ్ ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ. ఆయన ఒక బుక్ కూడా రాశారండి, స్పార్క్ అని, హౌ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ యువర్ బ్రెయిన్ హెల్త్ అని. ఆ బుక్ మీరు అందరూ తప్పకుండా ఖచ్చితంగా చదవాలి. చాలా అప్ టు డేట్ రీసెర్చ్ ఉంది దాంట్లో, రైట్? మనం ఎక్సర్సైజ్ చేస్తే రైట్ ఏమవుతుంది, దాని వచ్చే లాభాలేంటి. ఒక పావు గంట రన్నింగ్ చేసేది ఎక్సర్సైజ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ కైండ్ ఆఫ్ యాంటీ డిప్రెసెంట్ పిల్ అని ఆయన ఒక రీసెర్చ్ చేసి చెప్పారండి. ఆ బుక్ మీరు చదివితే మీకు తెలుస్తుంది. ప్రొజాక్ అనే ఒక డ్రగ్ ఉంది, యాంటీ డిప్రెసెంట్ డ్రగ్. సో అది వేసుకోవటం ఒకటే, ఒక అరగంట మీరు రన్నింగ్ చేసిన రెండింటి వల్ల సిమిలర్ రిజల్ట్స్ వస్తున్నాయి ఆయన ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారు. సో ఆల్ ఆఫ్ యూ డూ రీడ్ దట్ బుక్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో మీ బ్రెయిన్లో ఒక కెమికల్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ యూ కాల్డ్ యాజ్ BDNF, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ అని. సో ఇది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ప్రోటీన్. సో అది దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకు ఒక మంచి మూడ్ ఉంటుంది, మూడ్ ఎలివేషన్ ఉంటుంది, హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ వల్ల ఎన్ని చాలా లాభాలు ఉన్నాయి, ఇవన్నీ ప్రాక్టికల్గా ప్రూవ్ అయినాయండి. సో వెదర్ ఇట్ ఈస్ యూఆర్ హెల్దీ ఆర్ నాట్ నాట్ ఇన్ ఎ హెల్దీ స్టేట్ ఆర్ లైక్ ఇఫ్ యూఆర్ ఇన్ ఎ డిప్రెసివ్ స్టేట్, ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ మస్ట్ అండి. అట్లీస్ట్ వాక్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే. మీరు రన్నింగ్ చేయకపోయినా, జాగ్ చేయను, ఆర్ డూ సమ్ యోగా విచ్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ లీడ్ టు ద జనరేషన్ ఆఫ్ ఎండార్ఫిన్స్ అండి. సో దట్ ఈస్ the second thing you got to do. So in third one is become spiritual or religious. So you might become, so whatever religion you belong, whether it is Hindu, Muslim, Christian, you have your own faith, we don't mind, but try to develop a kind of bonding with the Almighty, and then so that మనకు తెలియకుండానే ఒక రకమైన పీస్ ఉంటుంది. if you are going to regularly temple or mosque or church, so go wherever is your place of worship and then sit there quietly and then enjoy the peaceful atmosphere there. So మనకు తెలియకుండానే మనకు చాలా రిలీఫ్ ఇస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
right? So what is the next one? The most important one is your food, right? ఫుడ్ ఈజ్ మెడిసిన్. బట్ ఈరోజు ఏమో అయిపోతుందండి, మెడిసిన్ ఈజ్ అవర్ ఫుడ్ అయిపోతుంది. మనం మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, దాన్ని ఫుడ్గా తీసుకుంటున్నాం. బట్ యూ ఆర్ వాట్ యూ ఈట్, అంటే యూ బికమ్ వాట్ యూ ఈట్. మనం ఏం తింటామో అట్లానే మనం బికమ్ అవుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన డైట్ని కూడా, ఫుడ్ని కూడా మనం మార్చుకోవాల్సిన కొద్దిగా ఆవశ్యకత ఉందండి. సో ఎట్లాంటి ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవాలి, ఎస్పెషల్లీ మనం ఈ డిప్రెషన్ డీల్ చేసేటప్పుడు? మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ బ్యాంక్ ఆన్ నట్స్ అండ్ దెన్ వెజిటబుల్స్. నట్స్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం వాల్నట్ అండి. వాల్నట్ అంటే తెలుసు కదా మనకు, అక్రోట్ అంటాం. దట్ హ్యాస్ గాట్ ది బెస్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ ద నేచర్ గివెన్. సో అది కొద్దిగా ఎక్కువ తీసుకోండి. నెంబర్ 2, ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. తర్వాత నెంబర్ 3 ఏంటంటే మీరు తీసుకోవాల్సింది వాల్నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. వాల్నట్స్ అంటే మనం బాదం గింజలు. బట్ ఒక చిన్న కాషన్ అండి, వాల్నట్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు మనం విత్ స్కిన్ తినకూడదు. అది ఎప్పుడైనా ఓవర్ నైట్ సోక్ చేసి దాన్ని పీల్ చేసి అప్పుడు తినాలి. మీరు అడగచ్చు, ఎందుకు సార్ మనం అలా చేయాలి, దానివల్ల రీజన్ ఏంటంటే, ఎస్ ఐల్ టెల్ యూ ద రీజన్. మీరు ఎప్పుడైతే డైరెక్ట్గా స్కిన్తో తింటారో వాల్నట్ని, బాదంని, దాంట్లో టానిన్స్ అని ఒక టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. అవి మీ యొక్క డైజెషన్ ప్రాసెస్ని హిండర్ చేస్తాయి, అబ్స్ట్రక్ట్ చేస్తాయి. సో దానికోసం మనం ఎప్పుడైనా బాదం పప్పుని తినేటప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసి దాన్ని పీల్ చేసి ఆల్మండ్ని తినాలి. సో డూ రిమెంబర్ దాట్. నెంబర్ 4 ఈజ్ ఈట్ లాట్ ఆఫ్ వాట్ యూ కాల్ సోయా పౌడర్, రైట్? సోయా పౌడర్ని మనం 1:1 రేషియోలో, వెదర్ యూ మిక్స్ ఇట్ విత్ ఎనీ wheat flour or any other flour, so 1:1 మిక్స్ చేసి ensure that you eat lot of soya. సో యూ మైట్ ఆస్క్, ఎందుకండి సోయా అంటే దాంట్లో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయండి. ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రిప్టోఫాన్. సో ఈ ట్రిప్టోఫాన్ అనేది ఒక అమైనో యాసిడ్. సో ఇది మన బాడీలో మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మెటబాలిజం అయ్యి అప్పుడు మనకి దాన్ని ఏంలాగా ఫామ్ అవుతుందంటే సెరోటోనిన్ లాగా ఫామ్ అవుతుంది. సెరటోనిన్ అనేది ఒక ఇంపార్టెంట్ మూడ్ ఎలివేటర్, న్యూరో ట్రాన్స్మిటర్ అండి. ఇది ఎప్పుడైతే మన బ్రెయిన్లో రిలీజ్ అవుతుందో అప్పుడు మన మూడ్ బాగుంటుంది. అందుకనే మనం చాలా వాడే యాంటీ డిప్రెసెంట్స్ కూడా ఈ సెరటోనిన్ బేస్డే ఉంటాయి. అందుకే మనం వాటిని ఏమంటామంటే సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటార్స్ అని అంటాం. సో ఈ సెరటోనిన్ యొక్క ఫ్లోని అప్స్ అండ్ డౌన్స్ని మోడరేట్ చేసేవి ఈ డ్రగ్స్, యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్. సో అందుకని మనం న్యాచురల్గా ఇవి దొరికే వాటిని కూడా మనం ప్రిఫర్ చేయాలి. లెట్స్ సే ఇప్పుడు చెప్పాను కదా, మీ సోయాలో ఎక్కువగా ఉంటుంది సెరటోనిన్, రైట్? సో సెరటోనిన్ అంటే దానికి ముందు ప్రికర్సర్ వచ్చేసి ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్, దాంట్లో అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అండ్ దెన్ యూ కెన్ ఈట్ బనానాస్. ఓకే, బనానాస్ 1 తీసుకోవచ్చు అండి, డిపెండింగ్ అపాన్ యువర్ వెయిట్. ఇట్స్ ఎ మిత్ దట్ మనం బనానా తింటే వెయిట్ పెరుగుతా ఉంటాం. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యువర్ బాడీ రియాక్ట్స్ అని. ఓకే, సో లిమిటెడ్గా, మితంగా ఒక బనానా తినొచ్చండి. ఇట్స్ ఆల్సో హ్యాస్ గాట్ వెరీ గుడ్ సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి దాంట్లో, కొద్ది గొప్ప ట్రిప్టోఫాన్ కూడా ఉంటుంది. The next one that you can take is lot of fruits which are highly colored in nature, right? Maybe you can take pomegranate a day, and then apples, but ensure that they are properly being washed and then you remove the whatever the wax content over that. Alright, so next one మనం మాట్లాడుకుంది కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కానీ 1/2 టేబుల్ స్పూన్ కానీ ఘీ తినొచ్చండి, రైట్? మీరు అనుకోవచ్చు ఘీ తింటే ఫ్యాట్ పెరుగుతుంది, ఇబ్బంది లేదండి. మీరు డైరెక్ట్గా తినకపోయినా ఎప్పుడైనా మనం వాడే కూరల్లో కానీ లేకపోతే ఇంకా దేంట్లో కానీ టేక్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ. ఎందుకంటే యాజ్ పర్ ఆయుర్వేదిక్ ఘీ ఏదైతే మనం వాడతామో అది ఒక మంచి మెమరీ బూస్టర్, మూడ్ స్టెబిలైజర్ అండి. సో కొద్దిగా మనం ఘీ తీసుకోవచ్చండి, ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఈవెన్ యాజ్ పర్ ఆయుర్వేదిక్. సో 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. So these are all the foods that you need to take, make a part of your food schedule అండి. And apart from this, eat lot of fresh vegetables, and then raw vegetables కూడా తీసుకోవచ్చు, బాయిల్డ్ వెజిటబుల్ తీసుకోవచ్చు, రా ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ ఈట్ లాట్ ఆఫ్ నట్స్, చాలా నట్స్ తీసుకోండి. లైక్ యూ కెన్ టేక్ సన్ఫ్లవర్ నట్స్ కూడా బయట వస్తున్నాయి, సీడ్స్ దొరుకుతున్నాయి బయట. తర్వాత పంప్కిన్ సీడ్స్ దొరుకుతున్నాయి. దే హ్యావ్ వెరీ గుడ్ రిచ్ కంటెంట్ ఆఫ్ సోడియం, పొటాషియం అండ్ దెన్ కాల్షియం. దీస్ ఆర్ ఆల్ ఎలక్ట్రోలైట్స్. సో ఇవన్నీ మన మూడ్ని స్టెబిలైజ్ చేయడంలో చాలా దోహదపడతాయండి. సో వీటన్నిటితో పాటు మనం చేయాల్సింది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. సో ఐ హోప్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎట్ ఎ లెంత్ అబౌట్ డిప్రెషన్ అండ్ రెమెడీస్. సో వీటిని దృష్టి పెట్టుకొని మనం డెఫినెట్గా వీటిని మనం కాంక్వర్ చేయొచ్చు, దీని మీద మనం పై చేయి సాధించవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ టైం మనం ఇంకొక టాపిక్తో మనం కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ రియా.